హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం తిరుమల తిరుపతి లడ్డు గురించి ఇష్టానుసారంగా వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లటం మొదలుపెట్టిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కొద్దిగా అటు ఇటు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బేసికల్గా దేవుడితో ఎవరు పెట్టుకోరు, అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకోరు. కానీ మా చంద్రబాబు నాయుడు గారి స్టైలే వేరు, ఆయన అనుకున్నదే జరిగే విధంగా ఆయన ముందుకు వెళ్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ అని ప్రూవ్ చేస్తూ తన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా తనకంటూ ఒక క్రెడిబిలిటీ క్రియేట్ చేసుకుని నేను కూడా పవన్ కళ్యాణ్ లాగా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే హిందువునే అని చెప్పే ప్రయత్నంలో ఆయన చేసినటువంటి దారుణమైన తప్పిదం ఏంటంటే, ఎటువంటి ఆధారాలు లేకుండా క్లియర్గా స్పష్టంగా నెయ్యిలో కల్తీ జరగడానికి దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ అంటూ ఎన్టీడీపీ రిపోర్ట్ వస్తే దాన్ని క్లియర్గా జరిగిపోయింది అంటూ ఆయన చెప్పడమే ఇందుకు చాలా చాలా నిదర్శనం అన్నమాట. ముఖ్యంగా మనం ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే దీనికి ఒత్తాస పలుకుతూ ఎవరైతే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి మా బిఆర్ నాయుడు గారి అనుసంధానమైనటువంటి టీవీ ఛానల్ TV5లో ఈ మధ్యకాలంలో చాలా విధాలుగా న్యూస్ వస్తూనే ఉంది. మొన్న అందరూ చేతులు ఎత్తేసి ఇంకేంది అయిపోయింది, ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, దాంట్లో ఏమీ లేదని తేలిపోయింది, ఇదంతా గతించిన కథ, గతించిన స్టోరీ అని మాట్లాడినటువంటి మూర్తి లాంటి చాలామంది మళ్ళీ సిగ్గు లేకుండా అదే జెండాని నెత్తి మీదకి ఎత్తుకొని అదే ఎజెండాతోటి ముందుకెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తప్పు చేసేటట్టు మాట్లాడటం జరిగింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు కూడా హ్యాండ్సప్ చేసేసి నేనెప్పుడు అన్నా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా తన నోటితో అసెంబ్లీలో చెప్పింది, అదేవిధంగా ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పింది. ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కల్తీ కలిపాడని నా నోటితో అన్నానా, ఆయన చెప్తాడా, ఆయనకేం అవసరం అని ఆయన మాట్లాడుతూ కూడా మనం విన్నాం. అయితే వీటన్నిటినీ కూతింత మనం ముందుకు తీసుకెళ్తే మళ్ళీ TV5లో జరుగుతున్నటువంటి అసత్య ప్రోపగాండాని మీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఏ రేంజ్లో అసత్య ప్రోపగాండా జరుగుతుందంటే చూడండి, ఈ మేడం ఎవరో న్యూస్ అవుతున్నారు, ఒకసారి మీకు వినిపిస్తా వినండి. తిరుమలలో వైసీపీ హయాంలో జరిగిన పాపాలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వైసీపీ హయాంలో జరిగినంట పాపాలంట పునరావృతం కాకుండా చేసుకుంటాం. నిజంగా చెప్పండి, గత జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి అన్యాయం జరిగిందని కానీ ఇటువంటి తప్పు జరిగిందని కానీ ఒక్క న్యూస్ అయినా మనం విన్నామా? వినలేదే. అటువంటిప్పుడు ఈ చెత్త ఛానల్ ఎందుకు ఈ విధంగా అసత్యాలని ప్రజల్లోకి తీసుకువెళ్తుందనేది మనం ఆలోచించాలి. ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలు తిరిగి జరగకుండా అంట. నిజంగా తప్పిదాలు జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొక్కిసలాట్లో 6 చనిపోవడం, సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 20 మంది, అదేవిధంగా మొన్నటికి మొన్న ఒక ప్రైవేటు టెంపుల్ అని చెప్పేసి అందుట్లో ఒక 8 మంది ఇలా విచ్చలవిడిగా చనిపోయారే. మరి అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కదా ఈ అపచారాలను మొత్తాన్ని ఎవడు క్యాలిక్యులేట్ చేయాలి, ఎవడు దీనికి సమాధానం చెప్పాలో చెప్పాలి మేడం. ఇంకా చెప్పాక స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలోనూ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. స్వర్ణ దేవాలయం తరహాలో తిరుమలలో కూడా ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట. నిజంగా అవే ప్రయత్నాలు కనుక జరిగితే స్వర్ణ దేవాలయంలో లాగా ఇక్కడ కూడా కొత్త చట్టాలు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇలా కొత్త చట్టాలు వస్తే ముఖ్యంగా ఇబ్బంది పడేది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదావ పట్టించి హిందూ సమాజం మొత్తాన్ని బాధ కంపితులను చేసింది చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఇటువంటి చట్టాలు ఏమైనా వస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముందు జైల్లోకి వెళ్తారు, బొక్కల్లోకి వెళ్ళి ఓసలు లెక్క పెడతా ఉంటారు అనమాట. అర్థం చేసుకోవాలి, ఇవేదో ప్రజల కన్నీళ్లు తోడడానికి చెప్పే మాటలు తప్పించి ఇందుట్లో వాస్తవాలు లేవే లేదన్న విషయాన్ని మీకు గమనించాలి. ఇందులో భాగంగా అసెంబ్లీలోని ఛాంబర్లో సీఎం చంద్రబాబుతో పలువురు మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్ గారు పాపం నిద్రపోతున్నారని చెప్తున్నారు. జరిగిన పరిణామాలు, లడ్డూ కల్తీ అంశం చర్చకొచ్చాయి. అయితే అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం అంశం ప్రస్తావనకు వచ్చింది. అక్కడ తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారని, అలాంటి చట్టాన్ని తిరుమలలోనూ తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. అయితే మొన్న తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైకి ఒక తాగుబోతు వచ్చాడు.
ఆ తాగుబోతు ఎక్కినప్పుడు ఆ సిబ్బంది మొత్తాన్ని పక్కకి తీసి పక్కన పడేయాలి, వాళ్ళందరిపైన పోలీస్ స్టేషన్ కేసులు పెట్టి జైలుకు పంపించాలి. అసత్య ప్రచారాలు చేస్తూ ఆవు కొవ్వులు, పంది కొవ్వులు, చేప కొవ్వులు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని, చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇంకో ముందడిగేసి మన అయోధ్యకు పంపించినటువంటి లడ్డుల్లో కూడా కల్తీ ఉందని చెప్పినటువంటి మహా వ్యక్తి వీళ్ళని రాజమండ్రి సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు వేసి పెట్టాలేమో నాకు తెలిసి. అవునా కదా? మళ్ళీ సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని ప్లేట్ ఫిరాయించారో మనందరికీ తెలుసు. అందుట్లో ఏమన్నారు అప్పుడు, ఆవు కొవ్వు, పంది కొవ్వు ఫిష్ ఆయిల్స్ కాదు, అందుట్లో టాయిలెట్లో వాడే కెమికల్స్ అని మళ్ళీ చెత్త పట్టించింది ఎవరు? మీరు కాదా? మరి ఏ చెప్పుతో కొట్టాలి అని అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని తర్వాత ఒక ఓత్తరవ కార్యం ఉంది, దాన్ని కూడా మీకు చెప్తా వినండి. వెంటనే స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. స్వర్ణ దేవాలయ చట్టాన్ని అధ్యయనం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే 4 ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి, తీసుకెళ్లి వాళ్ళ పార్టీ సభ్యుడు పాల కేంద్రంలో పెట్టి మళ్ళీ 4 రోజుల తర్వాత అవి తీసుకొచ్చి మళ్ళీ కల్తీ లడ్డుల్లో వాడారు కదా. మరి దానికి ఏం చెప్తారు? ఒక్క రోజులో సంగం డైరీ పేరు మార్చేసి గేట్లకు రంగులేసిన ఘనత కదా మన వాళ్ళది, భయపడి. మరి ఏం చెప్దాం వీళ్ళందరికీ? అంతెందుకండి, రాజస్థాన్లో ఉన్నటువంటి హిందూపూర్ ఆ డైరీ నుంచి వచ్చినటువంటి కల్తీ నెయ్యి ఎందుకు వాడారు? దేశంలో ఏ దగ్గర ఆన్లైన్లోనేమో హెరిటేజ్ నెయ్యి, ఆవు నెయ్యి 530 రూపాయలు దొరుకుతుంటే హిందూపూర్ ఆ నెయ్యి మాత్రం వీళ్ళు 580 రూపాయలకి అమ్మారే తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఎట్లా అమ్మారు? ఎవడబ్బా సొమ్మని అమ్ముతారు? ఇలా చెప్పుకుంటే పోతే హెరిటేజ్ చంద్రబాబు నాయుడు చుట్టే ఈ దరిద్రం మొత్తం తిరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చిట్టేస్తున్నాం, ఇదేస్తున్నాం, అవి నివేదిక వేస్తున్నాం, ఈ నివేదిక వేస్తున్నాం అంటూ ఇలా ప్రగల్భాలు పలుకుతూనే ఉంటారు. దాన్ని ప్రజలు కన్సిడరేషన్లోకి తీసుకోకండి. అదే సమయంలో అన్య మతస్థులకు డిక్లరేషన్ నిబంధన కూడా మరింత కఠినతరం చేయాలనే అంశం పైన చర్చించారు. ఇవన్నీ కన్నీళ్లు తుడిచే చర్యలు తప్పించి ఏమి లేవు. తిరుమలలో వైసీపీ సో ఇదిలండగా వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. మళ్ళీ ఏం చేశారు? తిరుమల తిరుపతి దేవస్థానం పక్కకి వెళ్తుంది అనుకున్నారేమో లడ్డు ఇష్యూ. కొంతమంది ఎవరైతే హిందువులుగా చెప్పుకొని కాషాయ వస్త్రాలు వేసుకొని కామెడీలు చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి అబ్బో ఒక వీడియో చేయడం కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా మీకు చూపిస్తా చూడండి. ఎందుకంటే వీళ్ళంతా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి ప్రశ్నిస్తారంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా ఫక్త్ హిందువులు. వైవి సుబ్బారెడ్డి అయితే దగ్గర 45 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి సనాతన హిందూ అంటే వాళ్ళు. కరుణాకర్ రెడ్డి అయితే తన పైన వచ్చిన అభియోగాల్ని వెంకటేశ్వర స్వామి ముందు చెయ్యి పెట్టి మరి నేను తప్పు చేయలేదని ప్రమాణం చేసిన గట్సున్న వ్యక్తి. వీళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టి ఏ విధంగా గేమ్ ఆడుతున్నారో మీరే చూడండి. అసలు నిజం చెప్పండి, కొద్దిగా సిగ్గున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా? చేయరు కదా. హిందూ సమాజంలో ఎవరైతే ఉద్దండులుగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించట ఒక మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏముంది? మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. వ్యతిరేకంగా ఫైట్ చేయాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళంతా చూడండి ఒక దగ్గరికి చేర్చారు. హిందువులందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళంతా కలిసి వాళ్ళు హిందువులుగా చెప్పుకునే వాళ్ళు మాత్రమే కానీ కాషాయ వస్త్రాలకి విలువ ఇవ్వలేని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి వాస్తవాలు తెలిసి కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని వెంకటేశ్వర స్వామి లడ్డు పైన జరుగుతున్న అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నారంటే వీళ్ళందరినీ హిందువులుగా మనం ఎలా కన్సిడరేషన్లకు చేయాలి? సిట్ ఇచ్చిన నివేదిక చెల్లదు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు చెల్లవు. వీళ్ళు పైగా కమిటీ వేస్తారు. సుబ్రహ్మణ్యం గారు గట్టిగానే తగులుకొని ఆ కమిటీ తప్పని నిరూపించారనుకోండి, అది వేరే విషయం. ఈ విధంగా 1 కాదు 2 కాదు అనేక రకాలైన దరిద్రాలు చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చెప్తుంది ఏంటి? సిట్ నివేదికలో తప్పులు ఉన్నాయి, మేము చెప్పిందే కరెక్ట్. ఎలా? అన్ని నివేదికలు తప్పు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కరెక్ట్ అనమాట. మనం పెచ్చోళ్ళం ఈ మాటలన్నీ వినడానికి. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడులు చేస్తూనే ఉన్నారు. ఆయన పైన బాధాకరమైనటువంటి వ్యాఖ్యలతో ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఒక విషయం మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, నిజంగా తప్పు జరిగితే ప్రశ్నించడం మా బాధ్యత. కానీ ఇన్ని నివేదికలు వచ్చి ఇన్ని తప్పుడుగా ఫస్ట్ ఏమో ఆవు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పిన వీళ్ళు తర్వాత టాయిలెట్లో వాడేటువంటి పిచ్చి అని చెప్పేసి ఇలా చాలా విధాలుగా ప్రజల్ని
మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. వీళ్ళందరూ నిజం చెప్పాలంటే చెప్పుతో కొట్టినా తప్పులేదు. ఈ విధంగా ప్రజల్ని, హిందూ ధర్మాన్ని అవహేళన చేయకుండా ఉంటే చాలా బాగుండేదని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.